ఒక సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కథ గురించి కాకుండా ఆ కథలో ఉండే క్యారెక్టర్ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తూ మీరు ఇంటికి వెళ్ళారా? నాకు పెద్ద సినిమా చూసిన తర్వాత సరిగ్గా అలాగే అనిపించింది. అసలు ఈ సినిమా ఎందుకు అంత స్పెషల్? రామ్ చరణ్ గారి వలన, గ్రామీణ వాతావరణం వలన, లేదా స్పోర్ట్స్ డ్రామా వలన, లేదా ఎమోషనల్ డ్రామా వలన? ఎందుకు ఇంత స్పెషల్ ఈ మూవీ గురించి? సో వీటినన్నిటిని మనం డిస్కస్ చేసుకుందాం స్పాయిలర్ లేకుండా. దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో కనుక ఇంకా ఎవరైనా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ దయించి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నిన్న లైవ్ అయితే చేయడం జరిగింది. నాకు 90 మెంబర్స్ ఉన్నారు, కానీ ఒక్కరు కూడా లైవ్లోకి రాలేదు. సో చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యానమాట. కొంచెం నా ఛానల్ని పుష్ చేసే శక్తి మీకైతే ఉంది. అండ్ మీరందరూ కూడా నా ఛానల్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ చిన్న రిక్వెస్ట్ మాత్రమే. అండ్ కంటెంట్ మీకు ఏదైనా మిస్టేక్స్ ఏదైనా కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అరే లైటింగ్ బాగాలేదు అండ్ సౌండ్ కరెక్ట్గా రావట్లేదు, ఏదో ఒకటి చెప్తే అయినా నేను మార్చుకోవడానికి నేను 100% నేను ట్రై చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే అలాగే అడుగుతూనే ఉన్నాను. బట్ ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు. అంటే బాగుందనా, లేకపోతే అస్సలు బాగాలేదనేసా, లేకపోతే వీటికి కామెంట్ పెట్టి కూడా వేస్ట్ అనేసా, నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ కొంచెం అయితే ఎంకరేజ్ చేయండి. ఇంకా పెద్ద మూవీ రివ్యూ విషయానికి వస్తే దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఈ పెద్ద మూవీ ట్రైలర్ వచ్చినప్పుడు మనలో చాలామంది ఏమనుకున్నారంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక స్పోర్ట్స్ డ్రామా ఉంటుంది, సో అది రెగ్యులర్ సినిమా లాగే ఉంటుంది అని అనుకున్నారు చాలామంది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ ఈ సినిమాకి వెళ్ళిన తర్వాత ఒక 15 నిమిషాలు, ఒక అరగంట సినిమా చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది కేవలం ఒక ఆట గురించి కాదు, ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి యొక్క ఆత్మ గౌరవం గురించి, అలాగే అతను ప్రేమించే మనుషుల గురించి. ముఖ్యంగా చెప్పాలంటే అతను ఏదైతే నివసిస్తున్నాడో ప్రాంతం, ఆ ఊరు ఆత్మగౌరవం గురించి చాలా చక్కగా చూపించారు బుచ్చిబాబు సనా గారు. మన సినిమా చూస్తున్నంతసేపు మనం ఒక ప్రేక్షకుల్లాగా కాకుండా అక్కడే నివసిస్తున్న ఒక గ్రామస్తుల్లాగా, ఒక పర్సన్ లాగా చాలా న్యాచురల్గా చూపించారు. అక్కడ ఉండే మనుషులు, వాళ్ళ మాటలు, వాళ్ళ మధ్య ఉండే అనుబంధాలను చాలా న్యాచురల్ వేలో చూపించారు బుచ్చిబాబు సనా గారు. ఇంకా రామ్ చరణ్ గారి గురించి చెప్పాలి. రామ్ చరణ్ గారు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో, ఎంత కష్టపడ్డాడు అనేది ప్రతి ఫ్రేమ్లో కూడా మనకు కనిపిస్తుంది ఈ మూవీలో. రామ్ చరణ్ గారు ఇందులో హీరోగా కనిపించడానికి ప్రయత్నించలేదు. ఏదైతే క్యారెక్టర్కి ఏది కావాలో అలాగైతే బిహేవ్ చేశాడు. వాళ్ళు ఈ క్యారెక్టర్కి ఏది కావాలి, ఎంత లీన్గా ఉండాలి, ఎంత బాడీ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. నాన్ వెజ్ ఏమీ తినకుండా. సో మామూలు విషయం కాదు. ఏదైనా నెగిటివ్ టాక్ ఏదైనా వస్తే అది పూచి మాత్రం బుచ్చిబాబు సనా గారిదే అవ్వాలి, కానీ రామ్ చరణ్ గారిది మాత్రం 1% కూడా కాదు. ఆయన ఏం కావాలో ఆయనకి 100% ఇచ్చారనే చెప్పాలి. ఇంకా యాక్షన్, పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో చేశారు రామ్ చరణ్ గారు, అందులో ఏ డౌట్ లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ చరణ్ గారు కెరియర్లోనే. సో అది, అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఏడిపించేశారనే చెప్పాలి. సో అది ఇంకా రామ్ చరణ్ గారిది వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. అంటే మిగతా క్యారెక్టర్లు ఉన్నా కానీ రామ్ చరణ్ గారి మీద పెట్టిన ఫోకస్ ఇంకెవరి మీద పెట్టలేదు అనేసి. అంటే వేరే క్యారెక్టర్లు కూడా ఇంపార్టెంటే, సో వాటినన్నిటినీ లిమిటెడ్గా పెట్టి రామ్ చరణ్ గారు మాత్రం హైలైట్ చేశారు. ఎందుకంటే రామ్ చరణ్ గారే వన్ మ్యాన్ షో చేయాలనేసి బుచ్చిబాబు సనా గారు మెయిన్గా అనుకున్నట్టు ఉన్నారు నాకు తెలిసి. సో అదే మనకి సినిమాలో కనిపిస్తుంది. అండ్ ఇంకా జాన్వీ కపూర్ గారు అంతా ఎగ్జిబిషన్ పెడుతుంది. అది ఏ ఎగ్జిబిషనో మీరు సినిమా చూసే తెలుసుకోండి. అంటే ఊరు మొత్తం ఎగ్జిబిషన్ ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో కొంచెం చేంజ్ అవుతుంది. ఆ తర్వాత ఇట్స్ ఓకే, సరిపోయింది, ఫైనల్కి సరిపోయింది. సో లిమిటెడ్ క్యారెక్టర్ ఓకే అనిపించింది. జగపతి బాబు గారు లిమిటెడ్ క్యారెక్టరే చేశారు. సో తను కూడా ఉన్నంతసేపు అంటే రంగస్థలం మించి చేశారా అంటే రెండు ఈక్వల్గానే ఉన్నాయి. అందులో ఫుల్ లెంత్ ఉన్నా, స్క్రీన్ టైం తక్కువ ఉన్నా కానీ ఈ రెండు బ్యాలెన్స్ అయ్యాయి అనేసి చెప్పచ్చు. జగపతి బాబు క్యారెక్టరు మిర్జాపురంలో ఉన్నారు కదా, దివ్యానంద్ తన పేరు ఏదో ఉంది. సో తను ఫస్ట్ కనిపించినట్టు తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లో మనకు కనిపించరు. లిమిటెడ్ స్పేసే ఆయన కూడా. నేను అబ్జర్వ్ చేసింది ఒకటే, అబ్బా ఆయన బుచ్చిబాబు సనా గారు మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం రామ్ చరణ్ గారి మీదే పెట్టారు. వన్ మ్యాన్ షో చేయాలి అనుకున్నారు, చేశారు.
దీంతో పీక్స్కి వెళ్ళిపోయినారు రామ్ చరణ్ గారు. యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డాన్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్ అనమాట. అండ్ ఆయన యాక్టివ్ స్కూల్ యూట్యూబ్లో ఒకటి చూశాను ఫస్ట్ వీడియో. ఆ వీడియోకి ఈ సినిమా చూస్తుంటే ఎక్కడో ఉంది, అది ఎక్కడో ఉంది, ఇది ఎక్కడో ఉంది, టాప్కి వెళ్ళిపోయారనమాట. అంటే డే బై డే ఇంక్రీజ్ అయిపోతుంది ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాయి. రెహమాన్ గారి మ్యూజిక్ ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్ అనేసి అనుకోవచ్చు. రెహమాన్ గారు కొన్ని బీజిఎమ్స్ అయితే ఎలా ఇచ్చారంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అంటే కొత్తగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, సౌండ్కి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎక్కడా కానీ మనకి బ్యాక్గ్రౌండ్ ఇది ఎక్కడో విన్నాం అన్నట్టు మనకు అనిపించదు. అన్ని ఫ్రెష్ మ్యూజిక్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఇంకో ప్లస్ అనుకోవచ్చు. పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో, రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఎరక్కొట్టేశారు. అండ్ కథ స్టోరీ అయితే ఎక్సలెంట్ కథ అనమాట. 100కి 101 ఇవ్వచ్చు ఈ కథకి. అంటే ఆ 3 అథ్లెటిక్ని ఒక మూవీలో చూపించడం మామూలు విషయం కాదు. ఆ స్క్రీన్ ప్లే మామూలు విషయం కాదు. సో అది లిమిటెడ్ క్యారెక్టర్స్, మిగతా అందరూ ఉన్నారు, ఆయన సత్య ఉన్నారు, ఆయన చేయించుకోలేదు అంటే అవసరం లేదనుకున్నారు. ఇప్పటికే లెంత్ ఉంది మూవీ లెంత్ 3 hours 9 minutes ఏమో ఉంది. సో ఇంకా అనవసరమైన ఎక్స్ట్రా కామెడీస్ అంతా తెచ్చి కలపలేదు. సత్య గారు ఎలా యాక్ట్ చేస్తారు మనందరికీ తెలుసు, బట్ ఆయన్ని లిమిటెడ్గా యూజ్ చేసుకున్నారు. అలాగే మహేష్ గారు ఉన్నారు, రంగస్థలంలో మహేష్ గారు ఉన్నారు కదా, ఆ మహేష్ గారిని కూడా లిమిటెడ్గా యూజ్ చేశారు. జబర్దస్త్ చంద్ర గారు ఉన్నారు, ఆయన కూడా లిమిటెడ్ స్పేస్ని యూజ్ చేశారు. మొత్తం ఈయన ఫోకస్ పెట్టింది మొత్తం రామ్ చరణ్ గారి మీదే 100కి. అంటే కథ చాలా యూనిక్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా జనరల్గా మూవీస్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక స్పోర్ట్ ఉంటుంది, లేదా ఇంకొక రియల్ లైఫ్, అదే సాధిస్తాడు, సినిమా అయిపోతుంది. కానీ ఇక్కడ 3 స్పోర్ట్స్ ఉన్నాయి. 3 స్పోర్ట్స్ని ఒకడే హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం యాక్చువల్లీ. సో దాన్ని బాగా హ్యాండిల్ చేశారు బుచ్చిబాబు గారు. అండ్ అది ఏమంటే కథ, దాని ప్రజెంటేషను 100కి 99 ఇవ్వచ్చు. ప్రజెంటేషను అంత బాగా చేశారు. సో ఎక్కడ కొన్ని గ్లిచెస్ ఉంటాయి, కొన్ని ల్యాగ్స్ ఉంటాయి. సో దానికి 100% అనట్లేదు నేను. 99% బుచ్చిబాబు గారు ప్రజెంటేషన్ బాగుంది. అందరి మీద లిమిటెడ్ స్పేస్ తీసుకున్నా కానీ రామ్ చరణ్ గారి మీద అండ్ ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మీద చాలా ఫోకస్ పెట్టి ఆయన బుచ్చిబాబు సానా గారి దగ్గరుండి మరీ నాకు ఇలా కావాలి అని వేధించి తీసుకొని ఆయన మొత్తం వన్ మ్యాన్ షో లాగా చేయించాలనుకున్నారు, అది చేయించారు. సో దీంతో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ లెవెల్లో ఉంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. క్లైమాక్స్ అంటే సెకండ్ హాఫ్లో క్లైమాక్స్ లాస్ట్ 20 minutes అదిరిపోయింది. ఇంకా మూవీ వేరే లెవెల్లో ఉంది. అంటే పర్ఫెక్ట్ ఎండింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి సబ్జెక్ట్కి పర్ఫెక్ట్ ఎండింగ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు డైరెక్టర్ గారు. సో ఇంకా దీంతో నెగిటివ్ పాయింట్స్ లేవా అంటే ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తా. ఫస్ట్ ఏంటంటే సాంగ్స్ ఏదైతే ఉన్నాయో ఫాస్ట్గా వచ్చేస్తాయి. అంటే స్టోరీ కొంచెం నడుస్తుంది, అప్పుడే పాట వస్తుంది, నడుస్తుంది, అప్పుడే పాట వచ్చేస్తుంది. అలాగా సరే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక వేలో వెళ్ళిపోతుంది, అలా చూస్తుంటాం అయిపోతుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ఎడిటింగ్ పార్ట్ కొన్ని తీసుంటారు, అది లెంత్ ఎక్కువ అవడం వల్ల అది కట్ చేసి ఉంటారని నాకు అనిపిస్తుంది. ఒక ఓవరాల్గా సినిమా ఒక 10 minutes 15 minutes కట్ అయి ఉంటుంది. సో అదంతా గ్యాప్స్ కొంచెం నాకు అక్కడక్కడ ఆ గ్యాప్స్ అనేది కనిపిస్తుంది. ల్యాగ్ ఉంది సినిమా, అక్కడక్కడ కొన్ని ప్రెడిక్టబుల్గా ఉన్నా కానీ కొంచెం ల్యాగ్ ఉంది, అది ఒకటి. నెక్స్ట్ ఇంకేంటంటే ఆ సాంగ్ ఏదైతే ఉందో హెల్లో బుచ్చిబాబు సానా గారు దానికి బీభత్సంగా హైప్ ఇచ్చారు. అన్నిటికన్నా ఇది బెస్ట్ అవుతుంది అనేసి, బట్ అన్నిటికన్నా ఇదే వరస్ట్ అయింది. సో నాకు ఆ పాట పెట్టడం అసలు అవసరం లేదు. ఆ పాట యాక్చువల్గా ఆ సిచ్యువేషన్ కూడా లేదు యాక్చువల్గా. సో అక్కడ పాట పెట్టాల్సిన అవసరం కూడా లేదు, బట్ దాన్ని ఇరికించి పెట్టేశారు. అది ఇద్దరు ఐటెం గాల్ లాగే ఉంది, ఇద్దరు ఒకేలా ఉన్నారు, ఇద్దరు హీరోయిన్ లా మాత్రం లేరు, ఇద్దరు ఐటెం సాంగ్ లాగే ఉన్నారు. సో అది ఒక మైనస్ పాయింట్. ప్లస్ పాయింట్లో ఇంకోటి చెప్పడం, ఇప్పుడు ఒక సీన్ వస్తుంది, ఏదైతే ట్రైన్ దగ్గర సీన్ వస్తుంది, అది అక్కడి నుంచి ఇంకా మూవీ ఎక్కడికో వెళ్ళిపోద్ది, వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. సో ఇది ప్లస్ మైనస్ ఇవి. అండ్ దిస్ ఇస్ ద ఓవరాల్ రివ్యూ ఆఫ్ పెద్ది. అండ్ ఒకసారి చూడొచ్చు. అండ్ సాంగ్స్ బాగున్నాయి, డాన్సులు బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. సో ఇక్కడ రామ్ చరణ్ గారికి ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో అది అన్నీ దీంతో అయితే ఉన్నాయి. సో మీరైతే థియేటర్లో మిస్ అవ్వద్దు, మూవీ వెళ్ళి చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ రామ్ చరణ్ గారి కెరియర్లోని ఇది ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేసి చెప్పచ్చు. సో రంగస్థలం తర్వాత అంత బాగా చేసింది ఈ మూవీలో, చాలా బాగా చేశారు. అది మైనస్లు ఉన్నాయి కొన్ని, సో అది పెద్దవి కూడా కాదు,
బట్ అవి ఎడిటింగ్ పార్ట్‌లో మళ్ళీ మూవీ యేసుకొని చూసినప్పుడు అయినా వాటిని ఇది అవసరం లేదు అనేసి కట్ చేసుంటే సరిపోయిండేది. సో, అది వాళ్ళు చేయలేకపోయారు. అంటే ఇంకా 3/5 అదనమాట సంగతి. సో, దిస్ ఈస్ ద ఓవరాల్ రివ్యూ ఆఫ్ 'పెద్ది'. సో, నాకనిపించింది నేను చెప్పాను. మీకనిపించింది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.